పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము సహకారము మీ అందరితో ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరము కూడా మనం పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో ప్రారంభించినటువంటి ఆగమన కాలం, అదేవిధముగా అది ముగించిన తర్వాత క్రిస్మస్ కాలాన్ని ప్రారంభించాం. ఈ క్రిస్మస్ కాలం ఈ రోజుతో ముగుస్తుంది. ఈ చివరి క్రిస్మస్ కాలంలో చివరి ఆదివారం యేసు జ్ఞానస్నానము పొందే పండుగతో ముగిస్తుంది. రేపటి నుంచి సామాన్య కాలం మొదటి వారం ప్రారంభం అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజుని చివరి పండుగలు క్రీస్తు బాప్తిస్మం పొందుతున్న ఈ పండుగను కొనియాడుతున్నటువంటి మనందరం ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ, ప్రభువా మరొక్కసారి ఇలాంటి గొప్ప ఉత్సవంలో పాల్గొనే కృప మాకు అనుగ్రహించినందులకు నీకే వందనం ప్రభు అని ప్రభుని కృతజ్ఞతలు చెల్లిస్తూ, మరొక బలి పూజలో పాల్గొనే కృపనిచ్చినందులకు వందనాలు చెల్లిస్తూ, ఈ బలి పూజలు యోగ్యముగా పాల్గొనడానికి మనం చేసిన తప్పులకై పాపమన్నింపు కోరుకుంటాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, క్రీస్తు యొర్దాను నదిలో బాప్తిస్మము పొందిన సమయమున పవిత్రాత్మ అతని పైకి దిగి వచ్చెను. అప్పుడే అతడే నీ ప్రియతమ కుమారుడని నీవు బాహాటముగా వెల్లడి చేసితివి. జలము పవిత్రాత్మల ద్వారా నీ దత్తపుత్రులుగా నూతన జన్మ నొందిన మేము నీ దివ్య చిత్తమునకు ఉపయుక్తముగా నిత్యము జీవించు భాగ్యమును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి
యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడినని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆరో వచనం నుంచి 7వ వచనం వరకు. ప్రభు ఇట్లు పలుకుచున్నాడు, ఇదిగో నా సేవకుడు, నేను ఇతనిని బలాఢ్యుని చేసి తిని, ఇతనిని నేను ఎన్నుకుంటిని, ఇతని వలన ప్రీతి చెంది తిని, ఇతనిని నా ఆత్మతో నింపి తిని. ఇతడు జాతులకు న్యాయమును గొనివచ్చును, ఇతడు పెద్దగా అరవడు, కేకలు పెట్టడు, వీధిలో ఉపన్యసింపడు, నలిగిన రేళ్ళు కాడను తుంచివేయడు, కునికిపాటు పడి దీపమును ఆర్పివేయడు, నమ్మదగిన తనముతో ఎల్లరికీ న్యాయం గొనువచ్చును, నిరాశ చెందక నిరుత్సాహమునకు గురికాక నేల మీద న్యాయమును నేల్కొల్పెను. దీపములు ఇతని బోధ కొరకు ఎదురు చూచెను. ప్రభు అయిన నేను నిన్ను పిలిచి తిని, నీకు బలము నొసగి తిని, రూపమును నిచ్చి తిని, నీవు న్యాయమును నేల్కొల్పవలెను. నేను నిన్ను ప్రజలకు నిబంధనగాను జాతులకు జ్యోతిగాను నియమించి తిని. నీవు గుడ్డివారి కనులు తెరుద్దువు, బందీలను చెరసాల నుండి వెలుపలకి గొనివద్దువు, చీకటిలో ఉన్న వారికి కారాగారముల నుండి విడిపిద్దువు. ఇది ప్రభు వాకు. రెండవ పట్టణము. పవిత్రాత్మతోనూ శక్తితోనూ దేవుడు యేసును అభిషేకించును. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 34వ వచనం నుంచి 38వ వచనం వరకు. కొర్నేలు మరియు అతని ఇంటి వద్ద కూడిన ప్రజలతో పేతురు నోరు తెరిచి ఇట్లు ప్రసంగింపనారంభించెను. దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించి తిని. దేవునిని భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతివాడైనను దేవునికి అంగీకారయోగ్యుడే. అందరికీ ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు శాంతి సువార్తను ప్రకటించుట మీరు ఎరిగినదే కదా. యోహాను బోధించిన బాప్తిస్మనంతరము గలిలయలో ప్రారంభమై యోదాయ అంతటను వ్యాపించిన మహత్తర సంఘటన మీ అందరికీ తెలిసినది. పవిత్రాత్మతోనూ శక్తితోనూ దేవుడు నజరేయుడగు యేసును ఇట్లు అభిషేకించును. మీకు తెలియును. ఆయన అంతటను పర్యటించుచు మేలు చేచుచు పిశాచ శక్తిని లోబడిన వారందరూ స్వస్థపరిచెను. ఏలైనా దేవుడు ఆయనతో ఉండెను. ఇది ప్రభు వాక్కు. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. మత్తయి శుభవార్త 3వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 13 నుంచి 17 వరకు.
ఆ కాలమున యేసు గలిలయ సీమ నుండి యోర్దాను తీరముననున్న యోహాను వద్ద బాప్తీసం పొందుటకై వచ్చెను. యోహాను యేసును వారించుచు, నేనే నీ చేత బాప్తిస్ము పొందవలసిన వాడను, అట్టి నా యొద్దకు నీవు వచ్చుటయా అనెను. అందుకు యేసు, ఇప్పుడిట్లే జరగనిమ్ము. దేవుని ప్రణాళిక అంతటిని మనము ఈ రీతిగా నెరవేర్చుట సమంజసము అని సమాధానమియ్యగా యోహాను అంగీకరించెను. యేసు బాప్తిసం పొంది నీటి నుండి వెంటనే వెలుపలకు వచ్చెను. అప్పుడు అదిగో ఆకాశము తెరవబడగా దేవుని ఆత్మ పావురము రూపమున దిగివచ్చి తనపై నిలుచుటను చూచెను. అప్పుడు ఆకాశము నుండి ఒక దివ్యవాణి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను అధికముగా ఆనందించుచున్నాను అని వినిపించెను. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకి లేపి చెప్పండి, యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, పరిశుద్ధాత్మదేవ వందనం, పరిశుద్ధాత్మదేవ స్తోత్రం. మీ ప్రక్కన వాళ్ళ చేతులు పట్టుకొని పైకి లేపండి. ఆత్మస్వరూపుడా వందనం, ఆత్మస్వరూపుడా స్తోత్రం, అద్వితీయుడా వందనం, అద్వితీయుడా స్తోత్రం, మాతో ఉన్నవాడా వందనం, నాతో ఉన్నవాడా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరం ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటాం. అందరం కళ్ళు మూసుకుంటాం. అందరం కళ్ళు మూసుకొని ఈ రోజున గొప్ప పండుగను మనము కొనియాడుతూ ఉన్నాం. ఓ పరిశుద్ధాత్మదేవ, త్రిత్వములో రెండవ వ్యక్తి మీద దిగి వచ్చినటువంటి నీవు ఈ రోజున మా అందరి మీద కూడా దిగి రావాలి అని, మా అందరి మీద కూడా ఆ పవిత్రాత్మ ముద్ర ఉండాలి అని కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నా. కళ్ళు మూసుకొని ప్రభుని ప్రార్థిస్తా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా, మాపై దిగిరావా, మాపై దిగిరావా. కళ్ళు మూసుకొని పాడుదాం. ఆకారం ఇచ్చినటువంటి దేవుడు ఆయన ఆత్మను తిరిగి ఆడింపజేసి ఈ సుందరమైన భూమిగా తయారు చేసినటువంటి గొప్ప దేవుడు ఈ రోజున అదే ఆత్మ మనందరి మీద కూడా కురిపింపబడాలని ఆ దేవాది దేవుని ప్రార్థిస్తాము. ఆదిలో జలముల పైన తారాడినాత్మ దిగిరావా,
ఇశ్రాయేలు ప్రజలు నడిపించినటువంటి అదే ఆత్మ మనల్ని కూడా, మన సంఘాన్ని కూడా, మన కుటుంబాలను కూడా నడిపించాలని ఆ దేవాది దేవుని ఆత్మదేవుని ప్రార్థిస్తాము. ఎడారిలో ఇశ్రాయేలుల నడిపిన ఆత్మ దిగిరావా. జరుపుకుంటున్న పండుగ బాప్తిస్మ పండుగ. యేసయ్య మీదకి దిగి వచ్చినటువంటి అదే ఆత్మ, యోర్దాను నదిలో ప్రభువుని అలంకరించినటువంటి ఆత్మ ఈ రోజున మనల్ని, మన కుటుంబాలను, మన జీవితాలను కూడా ఆయన ఆత్మచే అలంకరింపబడాలి అని ఆ దేవాది దేవుని చప్పట్లు కొడుతూ పాడుదాం. యోర్దాను నదిలో యేసయ్య తలపై దిగిన ఆత్మ దిగిరావా. యేసయ్య తలపై దిగిన ఆత్మ దిగిరావా. యోర్దాను నదిలో యేసయ్య తలపై దిగిన ఆత్మ దిగిరావా. యేసయ్య తలపై దిగిన ఆత్మ. యోర్దాను నదిలో యేసయ్య తలపై దిగిన ఆత్మ దిగిరావా. నదిలో యేసయ్య చప్పలు కొడుతూ పాడుదాం. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా. మాపై దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా. మాపై దిగిరావా. మాపై దిగిరావా. మాపై దిగిరావా. మాపై దిగిరావా. చప్పలు కొడుతూ పాడుదాం. అందరం కలిసి ఏకకంఠంతో పాడుదాం. మాపై దిగిరావా అంటూ పాడుదాం. మాపై దిగిరావా. మాపై దిగిరావా. చప్పలు కొడుతూ స్వరములకి పాడుదాం. యోర్దాను నదిలో దిగి వచ్చిన అదే ఆత్మ ఈ రోజున మన మీద కూడా దిగి రావాలి అని, యేసయ్యను నింపినటువంటి ఆత్మ, యేసయ్యను అలంకరించినటువంటి ఆత్మ ఈరోజు మనల్ని కూడా నింపాలి అని చప్పట్లు కొడతాం. మాపై దిగిరామని పాడుదాం. మాపై దిగి
పరిశుద్ధాత్మదేవ, మాతో మాట్లాడుతున్నటువంటి దేవా స్తోత్రం. ఆనాడు యేసయ్యను అభిషేకించావు కదా, ఈ రోజున మా జీవితాలలో ముందుకు వెళ్ళాలి అన్నా కూడా అదే శక్తి మాకు అవసరం ప్రభువా. మా జీవితాలను, మా కుటుంబాలను, మా హృదయాలను నీ ఆత్మతో నింపండి. మమ్మల్ని కూడా బలవంతులను చేయండి. ఆత్మీయంగా పడిపోయే బిడ్డలుగా కాకుండా బలమైన బిడ్డలుగా, శక్తి కలిగిన బిడ్డలుగా మమ్మల్ని అందరినీ కూడా మార్చండి ప్రభువా. ఈ మనవులను మనాదుని యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు క్రిస్మస్ కాలాన్ని పూర్తి చేసుకోబోతున్నాం. దానిలో భాగంగానే ఈ రోజున చివరి ఆదివారం, క్రిస్మస్ కాలం ఆగమన కాలం మొదటి ఆదివారం మనం కొరవత్తులు ముట్టించాము కదా. ఆ వారముతో ప్రారంభమయ్యి ఈ రోజుతో ఈ ఆగమన కాలం, క్రిస్మస్ కాలం ముగిసిపోతుంది. రేపటి నుంచి సామాన్య కాలం మొదటి వారంలోకి మనం అడుగు పెడుతున్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, సాధారణంగా ఒక మనిషి జీవితంలో ముఖ్యమైన రోజులు ఏమని చెప్తాం మనం? పుట్టినరోజు లేదా పెళ్లి రోజు, మాకు గురుపట్టాభిషేకం రోజు, ఇవన్నీ ప్రత్యేకమైనటువంటి రోజులు ఉన్నాయి. ఇవి చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి రోజులు ఒక మనిషి జీవితంలో. నాకు ఆశ్చర్యం వేసింది ఏంటనంటే, ఈరోజు జరుపుకుంటున్న పండుగ మనం చెప్పిన లిస్టులో ఉందా? లేదు. ఇక్కడ అందరూ జ్ఞానస్నానం తీసుకున్నారా లేదు? చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి. మరి ఏమో ఫాదర్ మాకు తెలియదు అని అంటారేమో. తీసుకున్నారు కదా. ఏ రోజున మీరు జరుపుకున్నారా ఆ పండుగని? హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, ఏ రోజన్నా ఫాదర్ దగ్గరికి వచ్చి, ఫాదర్ ఈరోజు నేను జ్ఞానస్నానం పొందిన రోజు, నా పండుగ ఈరోజు, నా కొరకు ప్రార్థించండి అని ఏ రోజున పూజ పెట్టారా? లేదంటే నా దగ్గరకు వచ్చి ప్రార్థించమని అడిగారా? లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కానీ మరి ఎందుకు క్రీస్తు ప్రభువుకి ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజు అంటే సంతోషం, మనం క్రిస్మస్ జరుపుకున్నాం, బాగుంది. తర్వాత ఆయన లేచిన రోజు సంతోషం. కానీ ఈ పండుగ ఏంటి అంటే, బాప్తిస్మం జ్ఞానస్నానం తీసుకున్న రోజుకి అంత ప్రాముఖ్యత ఉందా? అంత ముఖ్యమా జీవితంలో జ్ఞానస్నానం పొందిన రోజు? అంత అవసరమా? చెప్పండి, మిమ్మల్ని అడిగేది. అంత ప్రాముఖ్యత ఉందా? మరి అవసరమే అంటున్నారు, ఎందుకు జరుపుకోవట్లే మీరు మరి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి మనిషి జీవితంలో కొన్ని ముఖ్యమైన రోజులు ఎట్లాగైతే ఉంటాయో, ఈ జ్ఞానస్నానం పొందిన క్రీస్తు ప్రభు పొందిన ఆ సందర్భాన్ని కూడా ఒక ఉత్సవంలాగా, ఒక మహోత్సవంలాగా జరుపుకోమని తిరుసభ మనకు చెప్తుంది అని అంటే దానిలో ఏదో అర్థం ఉండాలి. తిరుసభ మనకి ప్రభు జన్మించిన రోజు ఇచ్చింది, బాగానే ఉంది. లేదనంటే వాళ్ళు దేవాలయానికి వెళ్ళిన రోజు వచ్చారు, బాగానే ఉంది. కానీ జ్ఞానస్నానం పొందిన రోజు కూడా ఒక పండుగలాగా చేసుకోమని తిరుసభ చెప్తుంది అని అంటే తప్పకుండా అది ముఖ్యమే. తప్పకుండా అది ముఖ్యం. ఇక్కడున్న మనందరి జీవితాల్లో జ్ఞానస్నానం అనేది అతి ముఖ్యమైనది. ఉదాహరణకు నువ్వు బయట వాళ్ళని ఎవరినైనా తీసుకొచ్చావు, పెళ్లి చేసుకోవాలని నువ్వు అనుకుంటున్నావు. ఫాదర్ దగ్గరికి వస్తే ఫాదర్ అడిగే ఫస్ట్ ప్రశ్న ఏంటి? జ్ఞానస్నానం తీసుకున్నారా? జ్ఞానస్నానం తీసుకోకుండా ఫాదర్ పెళ్లి చేస్తాడా? పొరపాటును కూడా నేనైతే అసలే చేయను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక మనిషి జీవితంలో, ఒక కథోలిక వ్యక్తి జీవితంలో జ్ఞానస్నానం అనేది చాలా చాలా ముఖ్యం.
జ్ఞానస్నానం పొందిన బిడ్డలు ఈ రోజున మనందరికి, ఈరోజు యాక్చువల్గా మనందరి పండుగ. మీరు చెప్పారు కదా మేము ఎప్పుడు తీసుకున్నాం మాకు తెలియదని. ఈరోజు మనందరం తీసుకున్నాం కాబట్టి మనందరి పండుగ ఈరోజు. కనుక మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు. ఒకసారి షేక్ అండ్ ఇచ్చి పక్కనున్న వాళ్ళకి చెప్పండి హ్యాపీ ఫీస్ట్ అని, లేదా పండుగ శుభాకాంక్షలు అని, లేదా నీ జ్ఞానస్నాన పండుగ శుభాకాంక్షలు అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చెప్పారు కదా జ్ఞానస్నానం ఏదో మాకు తెలియదు ఫాదర్, మా చిన్నప్పుడు ఇచ్చినట్టున్నారు, మాకు తెలియదు డేట్ అంటున్నారు కదా. ఈ సంవత్సరం నుంచి మన పండుగ ఎప్పుడు? మన జ్ఞానస్నాన పండుగ ఎప్పుడు? యేసయ్యతో కలిసి మనం కూడా జ్ఞానస్నాన పండుగను మనం జరుపుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వచ్చే సంవత్సరం అడుగుతా, చెప్పలేదంటే చెప్తా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, జ్ఞానస్నానం ఎందుకు ఇస్తాం? అసలు జ్ఞానస్నానం ఒక మన, ఇప్పుడు మీరు బాబుని ఎత్తుకొని పాపను ఎత్తుకొని వస్తారు, చిన్న బేబీగా ఉన్నప్పుడు తీసుకొని వచ్చి ఫాదర్ జ్ఞానస్నానం ఇవ్వండి అంటారు. ఎందుకు ఇవ్వాలి జ్ఞానస్నానం? జన్మ పాపం పోగొట్టబడడానికి జ్ఞానస్నానం అనేది ఇస్తాం. కొంతమందికి తెలియదు అనుకుంటా. సరే, ఎప్పుడైనా తెలుసుకుందాం. జ్ఞానస్నానం ఎందుకు ఇస్తామనంటే జన్మ పాపం పోగొట్టడానికి జ్ఞానస్నానం అనేది ఇవ్వబడుతుంది. మరి జన్మ పాపముతో యేసయ్య కూడా జన్మించాడా? మరి ఎందుకు జ్ఞానస్నానం తీసుకున్నాడు యేసయ్య? ప్రైజ్ ది లార్డ్. మీరేమని చెప్పారు? జ్ఞానస్నానం ఎందుకు తీసుకోవాలన్నారు? జన్మ పాపం పోగొట్టబడడానికి అన్నారు. అంటే ఇప్పుడు దాని అర్థం యేసయ్య కూడా జ్ఞానస్నానం తీసుకున్నాడు కాబట్టి యేసయ్య కూడా జన్మ పాపముతో పుట్టాడు. మీరు రెండు సమాధానాలు కరెక్ట్ కాదు కదా. మీరే చెప్పారు జ్ఞానస్నానం ఇచ్చేది జన్మపాపం పోగొట్టబడడానికని. మళ్ళీ ప్రభు దగ్గరకు వచ్చేసి ఏమన్నారు? లేదంటున్నారు. అంటే రెండు మాటలు మీరే మాట్లాడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున జ్ఞానస్నానం క్రీస్తు ప్రభు వచ్చాడు అని అంటే కారణం ఏంటనంటే, క్రీస్తు ప్రభు ఈ తండ్రి దేవుడు లోకాన్ని ఒక మాటతో చేశాడు. వెలుగు కలుగునుగా కంటే వెలుగు వచ్చింది. భూమి నీళ్లు సపరేట్ అవ్వాలి అని అనంటే నీళ్లు సపరేట్గా అయిపోయి భూమి ఆరిన భాగం భూమిలాగా తయారైంది. బాగానే ఉంది. అంటే ఎక్కడో ఉండి పరలోకంలో ఉండి భూమిని చేశాడు దేవుడు కదా. ఎక్కడో ఉండి భూమిని ఆకారాన్ని తయారు చేశాడు దేవుడు. ఈరోజు అదేవిధంగా ఎక్కడో ఉండి మనల్ని రక్షించవచ్చు. అదే మాటతో మనల్ని కూడా రక్షించే శక్తి ప్రభు దగ్గర ఉంది. కానీ అంత దూరం నుంచి భూమిని చేసిన దేవుడు ఈరోజు క్రీస్తు ప్రభు ద్వారా మనకు చెప్పేది, తెలియజేసేది ఏంటంటే, నేను మిమ్మల్ని కాపాడాలి అనంటే, మీ పాపము నుంచి విడిపించాలి అనంటే, అదేవిధంగా భూమిని చేసినప్పుడు ఎట్లాగైతే చేశానో అలాగే మిమ్మల్ని విడిపించగలను. కానీ నేను మీకు దూరంగా లేను అని చెప్తూ ఒక సాధారణ మనిషిగా ఈ లోకానికి వచ్చాడు, పుట్టాడు. ఒక మనిషి ఎలాగైతే ఈ లోకంలో జన్మిస్తారో అదేవిధంగా ఆ ప్రక్రియ అంతా కూడా కొనసాగింది. ఒక సాధారణ మనకంటే హీనమైన స్థితిలో క్రీస్తు ప్రభు జన్మించాడు. తరువాత జ్ఞానస్నానానికి వస్తున్నప్పుడు బాప్తిస్మ యోహాను దగ్గరికి వెళ్ళాడు. బాప్తిస్మ యోహాను దగ్గరికి వెళ్ళినప్పుడు బాప్తిస్మ యోహాను ఈ మనిషిని చూసి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. అంటే పాపాలన్నీ మోసుకొని పోయే వ్యక్తికి జన్మ పాపం అంటిందా? మన పాపములన్నిటినీ కూడా తీసివేయడానికి వచ్చినటువంటి ఈ గొర్రె పిల్లకు జన్మ పాపం ఎందుకు అంటుతుంది? ఆయన యోహాను గారి దగ్గరికి వస్తున్నప్పుడు అందరూ లైన్లో నిలబడ్డారు జ్ఞానస్నానం తీసుకోవడానికి. బాప్తిస్మ యోహాను గారి దగ్గర జ్ఞానస్నానం తీసుకోవడానికి అందరూ వరుసలో నిలబడ్డారు. క్రీస్తు ప్రభు కూడా ఆ వరుసలో వచ్చి నిలబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే, నేను ఎక్కడో విడిగా లేను, మీలో ఒకటిగా నేనున్నాను. ప్రైజ్ ది లార్డ్. మనందరిలో ఒకటిగా ఉన్నాడు ప్రభు. మనందరితో భాగమై ఉన్నాడు ప్రభు.
ఆయన వేరు, నేను వేరుగా లేము. అందుకే ఈరోజు 2వ పట్టణం చెప్తుంది, దేవుడు ఏ విధమైనటువంటి పక్షపాతం చూపడు. అందరినీ ఒకే విధంగా చూస్తాడు. అందుకే వచ్చి లైన్లో నిలబడ్డాడు. వచ్చి మన అందరితో పాటు లైన్లో నిలబడి ఒకరి తర్వాత ఒకరు, ఒకవేళ నా తర్వాత ఉన్నాడో నీ తర్వాత ఉన్నాడో, మనం నిలబడ్డ లైన్లోనే క్రీస్తు ప్రభు కూడా నిలబడ్డాడు జ్ఞాన స్నానం కొరకు. మన అందరితో ఒకటిగా ఉన్నాడు. ఆయన ఎక్కడో, ఇప్పుడు సాధారణంగా వేరే దగ్గర దేవుడు అంటే ఎక్కడో చూస్తారు, కానీ మన దేవుడు మనతోనే ఉన్నాడు. మనతోనే ఉన్నాడు మన దేవుడు. అందుకే ఈరోజు మొదటి పట్టణంలో చదివినటువంటి పట్టణం చాలా బాగుంది. మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒకసారి చదువుకోండి. అక్కడ మొదటి పట్టణం మనం చదివినటువంటి యెషయా గ్రంథం 42:1 అధ్యాయం నుంచి చూసినట్లయితే, ఇడిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, ఇడిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, నా ఆత్మను పొందినవాడు, నాకు ప్రీతిని కలిగించువాడు, నా ఆత్మను పొందినవాడు, నాకు ప్రీతిని కలిగించువాడు, ఇడిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, నా ఆత్మను పొందినవాడు. ఈరోజు అక్కడ చదివినటువంటి అవన్నీ కూడా అక్కడ మన పేరు పెట్టుకొని చదవాలి. తండ్రి దేవుడు యేసు ప్రభు నా గురించి మాట్లాడుతున్నాడు. నన్ను ఎన్నుకున్నాడు దేవుడు. క్రీస్తు ప్రభు ఎలాగైతే ఒక సాధారణ వ్యక్తిలాగా వచ్చి లైన్లో నిలబడ్డాడో, ఈరోజు నిన్ను నన్ను కూడా మనం సాధారణ బిడ్డలం కాదు, ప్రభునితో ఉన్నటువంటి బిడ్డలం. సాధారణంగా మనతో ప్రభు వచ్చి ఉన్నాడు అని అంటాం, కానీ ఇంకొక విధంగా అర్థం చేసుకుంటే ప్రభుతో మనం ఉన్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రోజున క్రీస్తు ప్రభు వచ్చి లైన్లో నిలబడి గుర్తు చేస్తున్నది ఏంటంటే, మనందరం ఒక్కటే. నేను మీతో ఉన్నటువంటి దేవుడను, మీతో కలిసిన దేవుడను. నేను ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తిని కాదు, నీకు దూరంగా ఉన్న దేవుణ్ణి కాదు. నేను నీ చేతికి దగ్గరగా, నువ్వు ప్రార్థిస్తే వినే అంత దూరంలోనే ఉన్నాను నేను. నువ్వు ఏడిస్తే నా చేయి నీ కన్నీరు తుడిచే అంత దూరంలోనే నేను ఉన్నాను. నీ జీవితంలో కష్టం వస్తే నీ ప్రక్కన నిలబడి నేను ఉన్నాను అని చెప్పే అంత దూరంలోనే ఉన్నాను నేను. ఎక్కడో దూరంగా, కంటికి కనిపించనంత దూరం, లేదంటే మన స్వరానికి వినిపించినంత దూరంలో నేను లేను అంటున్నాడు ప్రభు. జ్ఞానస్నానం తీసుకోవడానికి వచ్చాడు అక్కడ ఉన్న ప్రజలందరికీ. ఇప్పుడు ఇదే మనిషి క్రీస్తు, ఇదే బాప్తిస్మ యోహాను గారు ఈ వ్యక్తిని వస్తున్నప్పుడే చూసి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల అని అన్నాడు. దగ్గరకు వచ్చినప్పుడు చూసి యోహాను గారు ఒప్పుకోలే, ఆయన మనసు ఒప్పుకోవట్లేదు యోహాను గారిది. ఇదే ఎందుకంటే ఈ వ్యక్తి ఎవరో తెలుసు ఈయనకి. వచ్చిన వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు. వచ్చిన వ్యక్తి అందరిలాగా లైన్ నిలబడుతున్నాడేమో, కానీ ఆయన అందరిలాంటి వ్యక్తి కాదు. యోహాను గారికి తెలుసు. యోహాను గారి గర్భంలో ఉన్నప్పుడే, క్రీస్తు ప్రభు పిండంగా ఉన్నప్పుడే ఆ పిండాన్ని గుర్తుపట్టినటువంటి వ్యక్తి యోహాను గారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మరియ తల్లి గర్భంలో ఉన్నప్పుడే చూసి, అరే వచ్చింది సాధారణ వ్యక్తి కాదు, లోక పాపములను మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్ల అని ఆ రోజే ఆయనకు వచ్చిన భాషలో తంతారంట కదా పిల్లలు. నిజమమ్మా, తల్లులు మీరే చెప్పాలమ్మా. లోపల గర్భంలో పిల్లలు ఉన్నప్పుడు తంతారు కదా, తన్నాడంట వాళ్ళ మమ్మీని. తన్ని ఎందుకంటే ఆయన మాట్లాడాలి, అప్పుడు మాట్లాడలేదు కాబట్టి ఆయనకు వచ్చిన ఒకటే భాష, తన్నే భాష. అందుకే అప్పుడే చెప్పేసి ఉంటాడు, ఇదిగో వచ్చింది నిజమైన గొర్రె పిల్ల అని. కానీ మనకు అర్థం కాదు కదా, అర్థం చేసుకోవాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అట్లాంటి నిజమైన గొర్రెపిల్ల దేవుని, మన పాపములన్నిటినీ కూడా మోసుకొని పోవడానికి వచ్చిన ఈ వ్యక్తికి నేను జ్ఞానస్నానం ఇవ్వాలా? నేను అసలు అర్హునేనా అని యోహాను గారి మనసు ఒప్పుకోలే. ఒప్పుకోకుండా ఉన్నప్పుడు
యోహాను గారు ఇట్లా ఇదేంటయ్యా, ఈరోజు మనం చదివాం సువిశేషంలో అదే అన్నాడు. ఏమని? యోహాను యేసును వారించాడంట. నేనే నీ చేత బాప్తిస్మం పొందాలి, నువ్వేంటి నా దగ్గరకు వచ్చావు అని అంటే యేసయ్య చెప్పాడు, ఇప్పటికి ఇది ఇట్లా జరగనివ్వు. యేసయ్య వినయానికి గుర్తు, విధేయతకి గుర్తు యేసయ్య. అందరితో వచ్చాడు, అందరిలాగానే లైన్లో నిలబడ్డాడు. అందరికీ యోహాను గారు ఎలాగైతే బాప్తిస్మం ఇచ్చాడో యేసయ్య కూడా బాప్తిస్మం ఇవ్వడానికి యేసయ్య అంగీకరించాడు. యోహానికి పర్మిషన్ ఇచ్చాడు, నువ్వు జ్ఞానస్నానం ఇవ్వు, ఇది ఇప్పుడు ఇట్లా జరగనివ్వు. దేవుని ప్రణాళిక అంతటిని మనము ఈ రీతిగా నెరవేర్చడం సమాజం. చూడండి దేవుని బిడ్డలు ఎట్లా మాట్లాడుకుంటారో మనం నేర్చుకోవాలి. ముచ్చట్లే కాదు, దేవుని బిడ్డలు ముచ్చట్లు పెట్టరంట. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి. ఒకసారి చూపించండి, మీ చేతిలో ఉన్న బైబిల్ పైకి లేపండి. మీ ఎవరెవరు బైబిల్ తెచ్చారో చూద్దాం. లేపండి, కొద్దిగా చేతులు పట్టుకుని పైకి లేపండి. లేకుండా బైబిల్ లేకుండా ఊపుకుంటూ వచ్చారు కదా చేతులు, ఒకసారి చూడండి వాళ్ళని. నీకు వచ్చినా రాకపోయినా, నేను ఫస్ట్ వచ్చిన రోజే చెప్పాను మీకు, చదువు వచ్చు చదువు రాదు అనేది మ్యాటర్ కాదు, నీ చేతిలో బైబిల్ ఉండాలి. ఇంట్లో ఉంది కదా, తీసుకురాను వాళ్ళందరికీ. అందరు మీ అమ్మ మీ ఇళ్ళ బైబిల్ ఉందా? ఉంచుకోండి, దాచిపెట్టండి, బీరువాలో పెట్టండి, తాళం వేయండి. లోపల అమ్మా కొనుక్కోవాలమ్మా, ఉన్నాయి. లేదనంటే ఎవరెవరు కదా కొనుక్కోవాలి మనం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఉంటే బీరువాలో పెట్టేసి లోపల లాకర్ ఉంటుంది కదా, దానిలో పెట్టి తాళం వేసి ఇవ్వండి, దాచిపెట్టండి. ఇంట్లో నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి బైబిల్ ఉండాలి. నలుగురికి ఒక బైబిల్ కాదు, నలుగురికి 4 ఫోన్లు ఉంటాయి, బైబిల్ మాత్రం ఒకటే ఉంటుంది. దాని గురించి నేను మాట్లాడలేదు. 4 ఉన్నారంటే 4కి 4 బైబిల్ ఉండాలి. 5 ఉన్నారంటే 5 ఉండాలి. 10 మంది ఉంటే 10 బైబిల్ ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకి మీకు 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఒకటే క్లాస్, 6వ తరగతి చదువుతున్నారు. ఇద్దరికి కలిపి ఒకే బుక్స్ కొనిస్తారా? ఎందుకు కొనివ్వరు? ఎందుకు కొనివ్వరు? ఒకటెందుకు కొనివ్వరు? ఎందుకు 2 కొనివ్వరు? ఒకటే కొనివ్వరు వాళ్ళకి? అమ్మా, క్లాస్ ఒకటే, వాళ్ళు సరే ఒక దగ్గర కూర్చున్నంత మాత్రాన్ని కొనిస్తారా? ఒప్పుకుంటారా? స్కూల్లో, ఈ స్కూల్లో కూడా ఒప్పుకోరు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 2 ఉంటే ఎవరిది వాళ్ళకే. 2 ఉన్నారు, మీకు 2 పిల్లలు ఉంటే కొనివ్వండి, వాళ్ళకి బైబిల్ని క్రిస్మస్ గిఫ్ట్గా ఇచ్చేయండి, లేదా వాళ్ళ బర్త్డేకి పుట్టినరోజు గిఫ్ట్గా ఇవ్వండి. కొత్త బట్టలు 1 సంవత్సరం ఆపండి, పర్వాలేదు. కొత్త బట్టలకు పెట్టే డబ్బులు బైబిల్కి పెట్టండి, వస్తుంది. 1 కాదు 2, 3 వస్తాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ రోజున ఈ 2 క్రీస్తు ప్రభు యోహాను గారు కలిసినప్పుడు మాట్లాడుకుంటున్నది ఏంటయ్యారంటే దేవుని ప్రణాళిక గురించి మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ మనం కలిస్తే ఏం మాట్లాడుకుంటాం? ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడతాం. అదిగో వాళ్ళు ఇట్లంట అట్లంట, అదిగో వాళ్ళకి అలా అయిపోయింది ఇలా అయిపోయింది. అప్పుడు జరిగిన ఫ్రెష్ న్యూస్ ఉంటుంది కదా ఊర్లో, అప్పుడే హాట్గా సర్వ్ చేసింది ఉంటుంది, అప్పుడే వేడివేడిగా వడ్డించిన న్యూస్ ఏదో ఉంటుందా, అది తిరుగుతూ ఉంటుంది అనమాట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దాని గురించి మాట్లాడుకోమని చెప్పట్లే ఈరోజు. ఈ 2 కలిసి క్రీస్తు ప్రభు యోహాను గారి, ఒకసారి చదవండి, అది 14వ వచనం నుంచి చదవండి. మత్తయి 3. చూడండి, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వాళ్ళిద్దరూ నువ్వు ఎట్లున్నావు, బాగున్నావా, నీదే ఫోను నాదే ఫోను, మీ ఇంట్లో అందరు బాగున్నారా, మీ మమ్మీ డాడీ బాగున్నా, ఏం అడగలే. నువ్వు అక్కడే వచ్చినది, మీ మమ్మీ రాలేదు మీ డాడీ రాలేదని యోహాను గారు యేసయ్యను అడగలే. యేసయ్యను ఏంది అడవిలో దొరుకుతున్నావు అంటే ఏంది, మీ అమ్మ నాన్న ఎతుకుతున్నారు నీ కొరకు అని ఏం అడగలేదు. వాళ్ళు మాట్లాడుకుంటుంది ఏంటయ్యానంటే దేవుని ప్రణాళిక ఎలా, ప్రభుని మాటలు మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరు కలిసినప్పుడు. ప్రారంభంలో ఒకసారి కలిశారు వాళ్ళు,
ప్రారంభంలో గర్భాల్లో ఉన్నప్పుడు వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళిద్దరు పరిశుద్ధాత్మతో నిండిన వారిగా వాళ్ళు ఆత్మచే పరిపూర్ణ డాన్స్ చేశాడంట యోహాను గారు. మళ్ళీ కలిసారు ఆ రోజు దేవుని ప్రణాళికే వాళ్ళు కలవడానికి కారణం, ఈరోజు కూడా దేవుని ప్రణాళికే. అలా కలిసినప్పుడు వాళ్ళు దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం మనం ఇట్లా కానిద్దాం ఈసారి అంటే వాళ్ళిద్దరికి తెలుసు దేవుని ప్రణాళిక ఏంటో వాళ్ళిద్దరికి తెలుసు. కాబట్టి యోహాను గారు వారించినప్పుడు యేసయ్య లేదు ఇలా జరగనివ్వనంటే యేసయ్య చెప్పిన మాటకి యోహాను గారు విధేయించారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇద్దరు కలిసినప్పుడు జరగాల్సిన మాటలు లేదనంటే సంభాషణ ఇదే. ఇద్దరు కలిసినప్పుడు మీరు మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరో ఒకరు తగ్గాలి, ఎవరో ఒకరు వినాలి. ఎవరో ఒకరు హెచ్చింపబడాలి, ఎవరో ఒకరు తగ్గింపబడాలి. హెచ్చింపబడిన వాళ్ళు గొప్ప వాళ్ళని, తగ్గింపబడిన వాళ్ళు తక్కువ వాళ్ళని కాదు. యోహాను గారు తగ్గించుకున్నారు. యేసయ్య చెప్పాడు లేదు ఇప్పటికి ఇలా జరగనివ్వని. ఒక రాజు ఆజ్ఞాపిస్తే ఎట్లాగైతే ఆజ్ఞాపించాడో అలా యేసయ్య చెప్పిన వెంటనే ఆయన కింద ఉన్నటువంటి భటులు విన్నట్లుగా యోహాను గారు తల వంచాడు. అది విధేయత. అది చూసే అన్నాడు ప్రభు, యోహాను గారు లాంటి వ్యక్తులు ఈ లోకంలో మళ్ళీ పుట్టరన్నాడు. లేరు అన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ ప్రణాళికలో యోహాను గారి పాత్ర కూడా యేసయ్య జీవితంలో ఉంది. రక్షణ ప్రణాళికలో యేసయ్య వెళ్తున్నాడు. ఈ లోకాన్ని రక్షించాలనే ప్రణాళికలో ముందుకెళ్తున్నప్పుడు యోహాను గారి పాత్ర కూడా ఇక్కడ ఉన్నది. యేసయ్య దేవుని యొక్క కార్యం లేదా దేవుని యొక్క తన తండ్రి పని ప్రారంభించింది ఎప్పుడంటే జ్ఞానస్నానం తీసుకున్న తరువాతనే. ఇక్కడ మనందరం జ్ఞానస్నానం పొందినామంటున్నారు కదా, మీ అందరూ కూడా ఈరోజు నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఈరోజు మనల్ని కూడా ప్రభు ఎన్నుకున్నాడు. మొదటి పట్టణంలో మనం చదివినట్లుగా, ఇదిగో నా సేవకుడు, నేను ఇతనిని బలాఢ్యుని చేశాను. నేను నిన్ను మనందరినీ కూడా ప్రభు సేవకునిగా సేవకురాళ్ళుగా ఎన్నుకున్నాడు. ఆ సేవకులు, ఇప్పుడు రాజు సేవకుడు ఉన్నాడంటే రాజుతో ఉంటాడా, వేరే రాజ్యంలో ఉంటాడా? రాజుతో, ఆయన రాజ్యంలోనే ఉంటాడు. మనందరినీ సేవకులుగా ఎన్నుకున్నారంటే ఆయనతో ఉండాలని ఎన్నుకున్నాడు. ఆయనతో ఉండాలని అని ఆశతో ప్రభు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. మనందరినీ బలాఢ్యుని చేశారంట. బలాఢ్యుడు అంటే ఏంటయ్యానంటే ఎలాంటి కష్టం వచ్చినా సమస్య వచ్చినా శత్రువు ఎదురైనా కూడా ఈ సైనికుడు పోరాడతాడు. ఎవరి కొరకు పోరాడతాడు? రాజు కొరకు, రాజ్యం కొరకు. మా రాజు మాతోనే ఉన్నాడన్న ధైర్యంతో పోరాడతాడు. ఆ ధైర్యం నీకుండాలి. నీలో బలం లేదని చెప్పట్లే వాక్యం. నిన్ను బలాఢ్యునిగా చేశాను, నిన్ను బలవంతురాలిగా మార్చాను. నీలో నీకొచ్చిన నీ సమస్యను అధిగమించే బలం నేను నీలో ఉంచాను. ప్రభు చెప్తున్నటువంటి మాట. నేను నిన్ను ఎన్నుకున్నానని ప్రభు చెప్తున్నాడు. ఆయన అంత గొప్పగా చెప్తున్నాడు. అందుకే మనందరి వలన ప్రభు సంతోషిస్తాడంట, ప్రీతి చెందాడంట, ఆనందిస్తాడంట. నిజంగా ఆనందిస్తున్నాడు దేవుడు. నన్ను చూసి ఆనందిస్తున్నాడా? చెప్పండి, నిన్ను చూసి దేవుడు ఆనందిస్తున్నాడా? చెప్పరా? ఆనందిస్తాడా లేదా? ప్రభు నిన్ను ఎన్నుకున్నది మాత్రం నిన్ను చూసి ఆనందించడానికే. ఆయన్ను సంతోషపరిచే బిడ్డలుగా మనం ఉండగలగాలి. ఆయన ఆనందపరిచే బిడ్డలుగా మనం ఉండగలగాలి. ఆయన ఆనందపరిచిన బిడ్డలు వాళ్ళిద్దరు ఉన్నారు. యేసయ్య ఉన్నారు, యోహాను గారు ఉన్నారు. ఎంతో సంతోషించారు వాళ్ళు. ఇద్దరు కలిసినప్పుడు ఆనందించారు. ఇద్దరు కలిసినప్పుడు ప్రభు గురించి మాట్లాడుకున్నారు కానీ, వాళ్ళ ప్రణాళిక గురించి మాట్లాడుకున్నారు కానీ, దేవుని చిత్తం గురించి మాట్లాడారు కానీ మూడో వ్యక్తి గురించి మాట్లాడలే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనం మరొక వ్యక్తి గురించి మాట్లాడుతున్నామంటే ఇదిగో వాళ్ళు ఎందుకు అట్లా చేశారు, తప్పు చేశారు కదా అని అంటున్నట్లయితే
నీకు నువ్వే సెయింట్ పునీతురాలిగా పునీతునిగా నువ్వు ప్రకటించుకుంటున్నట్లే. నీ అంతటా నువ్వే నేను బాగున్నాను, నేను పునీతుని, నేను పునీతురాలని, ఇదిగో పాప వచ్చాడు, ఇదిగో పాపంలో ఉన్న వ్యక్తి వచ్చిందని మూడో వ్యక్తిని చూపిస్తున్నట్లే. ఇంకొక వ్యక్తి తప్పు జరగని పాపంలో ఉన్నాయి, నీకు అనవసరం. దేవుడు నీ చేతనైతే వాళ్ళ కొరకు ప్రార్థన చేయి, వాళ్ళ కొరకు ప్రార్థించు. అంతేగాని వాళ్ళ గురించి నలుగురు దగ్గరికి వెళ్ళి మాట్లాడే అలాంటి జీవితం దేవుడు మనకి ఇవ్వాల. మనకిచ్చింది కొద్ది జీవితమే దేవుడు. ఆ కొద్ది జీవితంలో ఆయన శక్తిని నీలో ఉంచి, ఆయన బలాన్ని నీకు ఇచ్చి నిన్ను ముందుకు నడిపించింది ఎందుకయ్యా అనంటే ఆయన చిత్తాన్ని నీలో నెరవేర్చడానికి ఇచ్చాడు. ఆయన ప్రణాళికను నీలో నెరవేర్చడానికి ప్రభు నీకు ఆ బలాన్ని ఇచ్చాడు. ప్రభు నీకు ఆ మాట్లాడే శక్తిని ఇచ్చాడు. ప్రభు నీకు ఆలోచించే ఆలోచన జ్ఞానం ఇచ్చాడు. కానీ ఇవి ప్రభు ఇచ్చిన వాటిని మనం వేరొక వాటి కొరకు వాడుతున్నాం. ప్రభు చిత్తాన్ని పక్కన పడేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున గుర్తు చేస్తున్నాడు ప్రభు. ఈరోజు ప్రభు మనకు అదే గుర్తు. మన అందరినీ కూడా ఆయన ఆత్మతో నింపాడంట. ఆయన ఆత్మతో నింపబడినటువంటి బిడ్డలు ఎలా ఉంటారంటే, ఈరోజు మనం విన్నాం, ఇదిగో ఇప్పుడు ఇట్లే జరగనేమో దేవుని ప్రణాళిక అంతటిని మనం ఈ రీతిగా నెరవేర్చుట సమంజసము. దేవునికి చెందిన మాటలు, వాక్యాన్ని మీరు మాట్లాడుకోవాలి. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. మీరు ఏ రోజైనా మీరు కలిసినప్పుడు దేవుని వాక్యం గురించి ఏ రోజన్నా మాట్లాడుకున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఎక్కడైనా మీరిద్దరు ముగ్గురు కూర్చున్నప్పుడు దేవుని వాక్యం, ఇదిగో ఏంది బైబిల్ ఇట్లా ఉంది కదా, అసలు దీని అర్థం ఏంది అని ఏ రోజన్నా మీరు మాట్లాడుకున్నారా? ప్రైజ్ ది లార్డ్. కానీ ఈ ఇద్దరు మాట్లాడుకున్నారు. జ్ఞానస్నానం తీసుకునే దగ్గర వీళ్ళిద్దరు దేవుని ప్రణాళిక గురించి మాట్లాడుకున్నారు. దేవుని చిత్తం ఏందో దేవుని చిత్తం గురించి మాట్లాడుకున్నారు. వాళ్ళ జీవితంలో వాళ్ళని నమ్మి దేవుడు ఒక ప్రణాళిక ఇచ్చాడు కదా, ఆ ప్రణాళిక ఏంటి అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. మనందరి కొరకు దేవుడు ప్రణాళిక ఉంది, ప్రణాళిక ఇచ్చాడు. అలా మాట్లాడుకున్న తర్వాత యోహాను గారు యేసయ్యకు బాప్టిస్మం ఇచ్చారు. జ్ఞానస్నానం ఇచ్చిన వెంటనే పరలోకం తెరవబడింది. పావుర రూపంలో దేవుని యొక్క ఆత్మ దిగొచ్చారు. చాలామంది అనుకుంటారు పావురం అంటే పరిశుద్ధాత్మ అంటారు. పరిశుద్ధాత్మ దేవుడు వాడుకున్న ఒక రూపం పావురం. అంతేగాని పావురమే పరిశుద్ధాత్మ, కాకిలో పరిశుద్ధాత్మ లేదు, ఇట్లా కాదు. పరిశుద్ధాత్మ దేవుడు పావుర రూపంలో దిగొచ్చాడు. అంతేగాని పావురమే పరిశుద్ధాత్మ కాదు. ప్రైజ్ ది లార్డ్. గుర్తుగా పావుర రూపంలో దిగొచ్చారు కాబట్టి మనం చూసిన అన్ని ఫొటోస్లో కూడా తప్పకుండా అదే ఉంటుంది గుర్తు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలా ఆకాశం తెరవబడింది. పరలోకం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు పావుర రూపంలో దిగొచ్చిన తర్వాత ఒక స్వరం మాట్లాడిందంట. ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను ఆనందిస్తున్నాను. ఈ మాట మనం జ్ఞానస్నానం తీసుకున్న ఎవరెవరైతే జ్ఞానస్నానం తీసుకున్నారో ఆ జ్ఞానస్నానం తీసుకున్న ప్రతి వ్యక్తి దగ్గర ఈ మాట ప్రభు చెప్పాడు. నీ గురించి కూడా ప్రభు ఆనందిస్తున్నాడని జ్ఞానస్నానం తీసుకున్న రోజునే నీ గొప్పతనం ఏంటో ఆ రోజున మొత్తం తెలియజేశాడు దేవుడు. అందుకే నిన్ను ఎన్నుకున్నాడు. అందుకొరకే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నీవు నా ప్రియమైన కుమారుడివి, నీవు నా ప్రియమైన కుమార్తెవి, నిన్ను గూర్చి నేను ఆనందిస్తున్నాను. నాకు ఆనందం కలిగించే వ్యక్తివి నువ్వే, నన్ను సంతోషపరిచే వ్యక్తివి నువ్వే అని మనల్ని చూసి క్రీస్తు ప్రభు జ్ఞానస్నానం రోజునే, మన జ్ఞానస్నానం తీసుకున్న రోజునే ఇది జరిగింది.
కనుక జ్ఞానస్నానం పొందిన రోజు అనంటే సాధారణ రోజు కాదు, మన మీద ఒక రక్షణ వస్త్రం కప్పబడిన రోజు. మనందరం కూడా దుష్టుని క్రియల నుంచి సంరక్షింపబడే రోజు. అందుకే ఈరోజు మనందరి పండుగ. అందుకే ఈ రోజున క్రీస్తు ప్రభుతో పాటు, ప్రభువా నేను కూడా నీతో వస్తాను, నీతో పాటు నేను కూడా లైన్లో నిలబడతాను, నీతో నీతో మాట్లాడినటువంటి ఆ పరలోక స్వరం నాతో కూడా మాట్లాడుతుందన్న నమ్మకంతో నేను వస్తాను. నిన్ను సొంత కుమారునిగా, నా ప్రియమైన కుమారుడని, ఈజ్ మై బిలవ్డ్, నాకు ఇష్టమైన ప్రియమైన వ్యక్తి అని పరలోకం మాట్లాడింది కదా. ఇదిగో నేను కూడా ప్రియమైన వ్యక్తిగానే జీవిస్తాను. యేసయ్య జీవించాడు. ఇక్కడ ప్రభు తండ్రి దేవుడు మాట్లాడినటువంటి ఈ మాటలు ఆయన జీవితం అంతా కూడా నెరవేర్చాడు. నా ప్రియమైన కుమారుడు నేను ఆనందిస్తాను, ఈయన్ని బట్టి నేను ఆనందిస్తాను. జ్ఞానస్నానం పొందిన తర్వాత, అప్పటి వరకు ఆయనకున్న పని తక్కువే, కానీ జ్ఞానస్నానం పొందిన వెంటనే మనం చూసినట్లయితే ఆయన ఎక్కడికి నడిపించబడ్డాడంటే ఎడారికి నడిపించబడ్డాడు. నేను జ్ఞానస్నానం పొందాను కదా, నాకు ఏ శోధనలు రావు, ఏ సమస్యలు రావు అని అంటే సారీ. జ్ఞానస్నానం పొందిన వెంటనే శోధనలు ఎదుర్కొన్నాడు ప్రభు. అన్ని రకాల శోధనలు వచ్చినాయి. ఎన్ని శోధనలు వచ్చినా కూడా ఆ శోధనలన్నిటి నుంచి కూడా కాపాడబడడానికి, లేదా జయించడానికి, ఎదుర్కోవడానికి, పోరాడడానికి కావలసిన శక్తి ఈ జ్ఞానస్నానంలో పొందుకున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే నీ పిల్లలకి, నీకు, నీ కొడుక్కి, నీ బిడ్డకి జ్ఞానస్నానం చిన్న వయసులో ఇచ్చేది ఎందుకయ్యారంటే, చిన్న వయసు నుంచే దేవుని కృప బిడ్డల మీద ఉండాలి, దుష్టుని క్రియలు పిల్లల మీదకి రాకుండా ఉండాలని ఒక మ్యాంటల్ ఆఫ్ ప్రొటెక్షన్, ఒక సంరక్షించే ఒక వలయం, రక్షించే ఒక వలయమే, ఒక వస్త్రమే ఈ యొక్క జ్ఞానస్నానం. అది అందుకే చిన్న వయసులో, ఒక నెల రోజుల్లోనే మన కథోలిక సభలో ఉన్న ఒక అందమైన బ్యూటిఫుల్ ఈ యొక్క కార్యం ఏదైనా ఉన్నదంటే జ్ఞానస్నానం చిన్న వయసులో ఇస్తాం, పిల్లలకే ఇస్తాం. ఎందుకంటే చిన్న వయసులోనే దేవునికి సంబంధించినటువంటి అన్నీ కూడా పిల్లల మీద ఉండాలి అని నమ్మకంతో, విశ్వాసంతో ఇస్తాం. అలా క్రీస్తు ప్రభు ఆ జ్ఞానస్నానం పొందిన తరువాతనే ఆ శక్తితో, ఆ బలముతో వెళ్ళి 40 రోజులు ఏం తినలేదు. 40 రోజులు తినకపోయినా అక్కడ వచ్చిన శోధనలన్నింటినీ కూడా ఎదుర్కొన్నాడు. ఎదుర్కోవడమే కాదు, జయించాడు. జయించడమే కాదు, తండ్రి ఇచ్చినటువంటి బాధ్యత ప్రకారం ఆయన పనిలోనికి ఆయన వెళ్ళిపోయాడు. ఎక్కడ కూడా క్రీస్తు ప్రభు ఓడిపోలేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. జ్ఞానస్నానం పొందకుండా ప్రభు మిషన్లోకి, ఆయన యొక్క పరిచర్యలోకి అడుగు పెట్టలేదు. ఆయన యొక్క సేవా జీవితంలోకి జ్ఞానస్నానం లేకుండా అడుగు పెట్టలేదు. ఈరోజు అందుకే మీ పిల్లలకు కూడా పుట్టిన తర్వాత కనీసం 4 రోజుల్లోపు జ్ఞానస్నానం ఇవ్వాలి. 6 నెలలు, 10 నెలలు, 12 నెలలు, సంవత్సరం, 3 సంవత్సరాలు కాదు. ఏదో చూడటానికి ఇచ్చుకోవట్లేదు జ్ఞానస్నానం మనం. దానికి ఒక ఆధ్యాత్మిక అర్థం ఉంది. పిల్లల మీద ప్రభు కృప ఉండాలని, దుష్టుని క్రియలు పిల్లల మీద పని చేయకుండా ఉండాలని మనం విశ్వాసంతో ఇస్తున్నటువంటి ఆ దివ్య సంస్కారం జ్ఞానస్నానం. అలా వచ్చి క్రీస్తు ప్రభు వెళ్ళి ఆయనకు వచ్చిన శోధనలన్నిటినీ కూడా జయించుకుంటూ ముందుకు వెళ్ళి ఆయన యొక్క పరిచర్యలో వెళ్ళాడు. చివరికి మరణించిన మళ్ళీ తిరిగి లేచాడు అని అంటే కారణం ఈరోజు జ్ఞానస్నానంలో పొందినటువంటి శక్తి. ఆ జ్ఞానస్నానంలో ప్రభు తండ్రి మాట్లాడాడు కదా, ఆ మాటని ఆయన జీవితాంతం నిలబెట్టుకున్నాడు. చివరి వరకు, ప్రాణం పోయేంత వరకు కూడా క్రీస్తు ప్రభు తండ్రి, నా తండ్రి నా గురించి ఇంత గొప్పగా మాట్లాడాడు కదా, నేను నా తండ్రి మాటను నిలబెట్టాలి అని ఏ రోజు కూడా ఆ మాటని కింద పడేయలేదు. ఆ మాటని నిలబెట్టుకున్నాడు ఆయన జీవితంలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనందరి గురించి కూడా ప్రభువుకి ఎంతో గొప్ప ప్రణాళిక ఉన్నది. నీ గూర్చి ప్రభు తన దూతలతో ఏం మాట్లాడుతాడో
యెరూషలేం గోడను కట్టలేదా? నెహెమ్యా అనే ఒక వ్యక్తి యెరూషలేం గోడ పడిపోయిందని కడుతూ ఉంటే, ఆయన కడుతూ ఉన్నప్పుడు చుట్టూ ఉన్న ప్రజలందరూ చూసి నవ్వుతున్నారు. ఏమని నవ్వుతున్నారు తెలుసా? ఇదిగో ఈ వ్యక్తి పడిపోయిన గోడను కడుతున్నాడు, కుక్క ఒక తన్నుదంతే పడిపోద్దంట అది అని హేళనగా నవ్వారు. ఒక్కసారి కుక్క ఎక్కితే కూర్చుంటే ఆ కట్టిన గోడ పడిపోద్దని నెహెమ్యా చేసినటువంటి పనిని హేళన చేశారు. కానీ నెహెమ్యాకు తెలుసు, నేను కడుతున్నటువంటి గోడ దేవునికి సంబంధించిన, దేవుని ఆలయానికి సంబంధించిన గోడ అని తెలుసు. కాబట్టి ఆ గోడ నెహెమ్యా కట్టి పూర్తి చేయగలిగాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం ఇక్కడ వెలిదండలో ఉండి కూడా నెహెమ్యా గురించి మాట్లాడుతున్నాము, కానీ పక్క నుండి హేళన చేసిన నవ్విన వ్యక్తుల గురించి మనం మాట్లాడట్లేదు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ కుటుంబంలో కూడా నిన్ను చూసి నవ్వుతుండొచ్చు, నీ పిల్లలను చూసి నవ్వుతుండొచ్చు, లేదంటే నీకు వచ్చిన పరిస్థితులను చూసి 10 మంది హేళనగా మాట్లాడుతుండొచ్చు. వాళ్ళు ఎవ్వరు ఉండరు. ప్రభు దగ్గర నువ్వు ఉండేది, నిలబడేది, చిరస్థాయిగా నిలిచిపోయేది నువ్వు ప్రభు మీద ఉంచిన నీ విశ్వాసం. ఆ విశ్వాసం నిన్ను ఎంత బలంగా, ఎంత దృఢంగా నిన్ను మారుస్తుందో అదే నీ జీవితంలో నీ పిల్లలు, నీ తరాలు చూస్తారు. కానీ వాళ్ళు నిన్ను చూసి నవ్విన వాళ్ళు ఎవ్వరు కూడా ఆ రోజు నీ కళ్ళ ముందు కనిపించరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ పరిస్థితి బాగాలేదు, నా కుటుంబ పరిస్థితి బాగాలేదు, లేదనంటే నేను అందరిలో ఉండలేకపోతున్నాను, నా పరువు పోయింది, హేళన చేస్తున్నారని అనుకుంటున్నావేమో. గుర్తుంచుకో, ఇవన్నీ కూడా చూసి భయపడాల్సిన అవసరం లేదు. నీ నమ్మకం, నీ విశ్వాసం ప్రభు మీద ఉంచు. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని కట్టే వ్యక్తి ప్రభు ఒక్కడే. ఎక్కితే గోడ కూలుతుందంట అని నవ్వినారు ప్రజలు, కానీ నవ్విన వాళ్ళందరూ కూడా చరిత్రలో కలిసిపోయారు. నెహెమ్యా పేరు ఒక్కటే చరిత్రలో నిలబడిందంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా ఎన్నైనా జరుగుండొచ్చు, ఎంత పెద్ద కష్టమైనా కావచ్చు, ఎలాంటి పరిస్థితి అయినా నీ జీవితంలో, నీ కుటుంబంలో రావచ్చు, కానీ నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి నిలబడు. ప్రభు నీ కొరకు, నీ తరపున నిలబడతాడు. ఆయన నిలబడటమే కాదు, నిన్ను నిలబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఈ పూజ బలిలో మనం ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఈ రోజున నన్ను కూడా ఏ విధంగానైతే నీవు బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడు, జ్ఞానస్నానం తీసుకుంటున్నప్పుడు నీ తండ్రితో మాట్లాడాడు కదా, నా జీవిత ప్రయాణంలో నీ స్వరం నేను వినాలి. ఆ మాట్లాడినటువంటి ఆ స్వరం ఉంది కదా, ప్రతిరోజు కూడా యేసయ్య జీవితంలో ప్రతిధ్వనించేది. అరే, నా ప్రియమైన కుమారుడని నా తండ్రి నన్ను పిలిచాడు, నేను ఆయన ఆనందపరచాలి, ఆయన నన్ను చూసి ఆనందిస్తున్నాడంట. ఆయన సంతోషపరిచే పనులు నేను చేయాలి, ఆయన సంతోషపరిచే మాటలే నేను మాట్లాడాలి, ఆయన సంతోషపరిచే జీవితమే నేను జీవించాలని యేసయ్య ఆ చిత్త ప్రకారం నడిచాడు. ఆ సంతోషాన్ని ఏ రోజు కూడా పోగొట్టలేదు తండ్రి యేసు ప్రభు. ఏ ఒక్కరోజు కూడా ఆనందిస్తున్న తండ్రి ముఖాన్ని గాయపరచలేదంట. మనల్ని కూడా ప్రభు నమ్మాడు. మనల్ని కూడా ప్రభు చూసి ఇదే మాట చెప్పాడు, నువ్వు జ్ఞానస్నానం తీసుకున్న రోజున నిన్ను చూసి కూడా నేను ఆనందిస్తున్నాను, నీవు నా ప్రియమైన కుమార్తెవి, నీవు నా ప్రియమైన కుమారునివి అని మనల్ని చూసి కూడా ప్రభు మాట్లాడాడు కదా. ఆ మాటని నిలబెట్టుకునే వ్యక్తిగా, బిడ్డగా, కుమార్తెగా, కుమారునిగా నేను కూడా ఉండాలి అని ఈరోజు ఈ పూజ బలిలో ప్రార్థిస్తాం. కళ్ళు మూసుకుంటాం ఒక్క నిమిషం. పరిశుద్ధుడైన దేవా యేసయ్య సర్వోన్నతుడా, ఈ దినం జ్ఞానస్నాన పండుగ, నీ జ్ఞానస్నాన పండుగను మేము కొనియాడుతూ ప్రభువా, మా జీవితంలో మేము పొందిన జ్ఞానస్నానం యొక్క ప్రాముఖ్యత ఏంటో మాకు చెప్పారు. ఆ జ్ఞానస్నానమే తీసుకొని ఉండకపోతే ఈరోజు నేను ఇక్కడ కూర్చునేవాడిని కాదు, కూర్చునేదాన్ని కాదు. ప్రభా, ఈరోజు నేను నీ వాక్యం వినగలుగుతున్నాను, నీలో ఉండగలుగుతున్నానంటే కారణం నా చిన్న వయసులో నా తల్లిదండ్రులు నాకు ఇప్పించినటువంటి జ్ఞానస్నానం. ప్రభువా, అలాంటి మనసుని నా తల్లిదండ్రులకు, నా పెద్దలకు ఇచ్చినందులకు వందనం. చిన్న వయసులోనే నాకు జ్ఞానస్నానం ఇప్పించినందులకు వందనం. ప్రభువా, నీవు నా కొరకు పలికినటువంటి నా ప్రియమైన కుమారుడివి, కుమార్తె అని నన్ను చూసి పలికావు కదా. అవును ప్రభువా, నేను నీ ప్రియమైన బిడ్డనే,
నేను నీ ప్రియమైన కుమార్తెనే, నేను నీ ప్రియమైన కుమారుణ్ణే. ఎలాగైతే నన్ను చూసి నీవు ఆనందిస్తున్నావని పలికావో ప్రభువా, అవునయ్యా, నేను కూడా నిన్ను ఆనందపరిచే బిడ్డగానే నేను ఉంటాను. నా జీవితాంతము కూడా నిన్ను సంతోషపరిచే బిడ్డగానే నేను బ్రతుకుతాను ప్రభువా. నాకు అలాంటి శక్తిని, కృపను, వస్తున్న శోధనలను, సమస్యలను, కష్టాలను ఎదుర్కొనే కృప, జయించే కృప ఈ జ్ఞానస్నాన పండుగ నా పండుగ ప్రభు. నా జ్ఞానస్నాన పండుగను కూడా ఈ రోజున క్రీస్తు ప్రభుతో కలిసి జరుపుకుంటూ ఉండగా మాతో మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి ప్రభువా, నీవు తగ్గించుకొని ఆ యొక్క లైన్లో నిలబడి బాప్తిస్మ యోహాను గారి దగ్గర జ్ఞానస్నానం తీసుకున్నట్లుగా నేను కూడా నీతో కలిసి ఉంటూ నీలాగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే కృప నాకు దయచేయమని ఈ మనవులను మా నాథుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున. లేచి నిలబడదాం, మన విశ్వాసాన్ని ప్రకటిస్తాం. పరలోకమును సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి కలిపితైన సర్వేశ్వరునికి అంగీకారం అగినట్లు ప్రార్థింపుము. ఓ ప్రభువా, నీ ప్రీతమ కుమారుని ప్రపంచమునకు వెల్లడించిన సందర్భమున మేము అర్పించే అర్పణలను దయతో స్వీకరింపము. ఈ విధముగా నీ విశ్వాసుల బలి అర్పణం లోక పాపములను పరిహరింపవేయించేసిన కనికర హృదయుడైన మా రక్షకుని బలిగా మారినట్లు దీవింపము. యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ యెచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అద్భుతమైన పవిత్ర చర్యల ద్వారా యోర్దాను నది యందు నీవు ఒక క్రొత్త స్నానమును ఏర్పాటు చేసితివి. ఆకాశం నుండి వినిపించిన స్వరము మానవుల మధ్య నీ కుమారుడు జీవించుచున్నాడన్న విశ్వాస సత్యమును బలపరిచినది.
పావురము వలె దిగివచ్చిన పవిత్ర ఆత్మ ద్వారా నీ కుమారుడు సంతోషదాయకమైన తైలముతో అభిషక్తుడై దీనులకు రక్షణ శుభవార్తను అందించుటకు నియమితుడాయనని మేము తెలుసుకొనుచున్నాము. ఆ కారణమున స్వర్గీయ శక్తులతో ఏకమై భూలోకమందు మేము మహిమ గీతముతో నిన్ను ఎడతెగక స్తుతించుట ఎట్లనగా, ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ వారి కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమునివి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అకును కాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము.
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభు, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకును. మా లియో జగద్గురువును, మా దమన్ కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మా అమ్మను నీ ప్రేమ ఎంతో పరిపూర్ణులను చేయము. ప్రభువా, ఈ రోజున పూజ బలులు అర్పిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా పేరు పేరున ఆశీర్వదించము. వారి ఉద్దేశములన్నిటిని కూడా నెరవేర్చము. అదేవిధముగా ప్రభువా, మా పరిశుద్ధాత్మ సభ గురువుల్లో ఫాదర్ జాన్ పాల్ గారు తన యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతూ ఉండగా కుమారునికి మంచి ఆరోగ్యము దయచేయమని, నీ కృపలో కుమారుణ్ణి నింపమని, ఆయన ఇంకా ప్రభా నీ సేవలో ముందుకు వెళ్ళడానికి కావలసిన ఆత్మీయ శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమగుదమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరి మీద చూపి దేవుని కనితలేకు మరియ మాతతోను, ఆమె భర్త యొక్క పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడికి యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగా. ప్రభు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను జపిస్తూ, ప్రభువా మమ్మల్ని కూడా తండ్రి, నీవు ఎలాగైతే నీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన బిడ్డగా ఉన్నావో మేము కూడా నీవు మా మీద మా కొరకు ఉంచిన చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉండే కృప మాకు దయచేయమని పరలోక ప్రార్థన జపిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రభు నికిడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాము, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికి ఒకరు ప్రభుని సమాధానమును తెలుపుకొందుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ రోజున మనలో ఒకనిగా లైన్లో నిలబడి జ్ఞానస్థానం స్వీకరించినటువంటి క్రీస్తు ప్రభు, ఎక్కడ దూరంగా లేను, నీతోనే ఉన్నాను, నీలోనే ఉన్నాను అని మరొక్కసారి ఆయన గురించి ఆయన ప్రకటిస్తున్నటువంటి సందర్భం.
కనుక మనలో ఉన్నటువంటి ఆ క్రీస్తు ప్రభుని మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రేమ విందులో పాల్గొనడానికి మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉండగా, ప్రభు మనందరినీ పిలుస్తూ ఉండగా, పిలువబడిన మనందరము ధన్యులము. సమయాన్ని పాటించండి, సమయానుకూలంగా రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఇప్పుడు నేను అతనిని చూచితిని, అతడే దేవుని కుమారుడని నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను అని యోహాను చెప్పినది ఇతని గురించియే. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య బలిలో నీ వరములను పొంది సంతసించుచున్న మేము దీనతతో నీ కనికరము కొరకు ప్రార్థించుచున్నాము. నీ ఏకైక కుమారుని సందేశమును శ్రద్ధతో విని నీ నిజమైన కుమారులముగా పొందుటకు మాకు కృపను అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్మందరిని దీవించి ఆశీర్వదించి భద్రముగా కాచి కాపాడునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. దావీదు కుమారుడా